మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమే నీయులేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమే నీయులేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయే. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. Amen, amen, amen. Thank you so much, Udalata Garu, for the wonderful singing. We praise God for your talent and your desire to praise with the strength and glory. First Thessalonians chapter 4 verses 1 to 8 మనం చదవబోతున్నాం. అయితే మీ బైబిల్స్ మీ ముందున్నట్లయితే లేకపోతే స్క్రీన్ తట్టు గమనించినట్లయితే First Thessalonians chapter 4
verses 1 to 8 verses దాకా మనము we will study. స్క్రీన్ మీద బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది కాబట్టి ఒకసారి అందరం కలిసి మనము ఈ లేఖనాన్ని మనము ఈ అధ్యాయాన్ని మనం చదువుదాం. 1 Thessalonians chapter 4 verse 1. Furthermore, then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that he have received of us how ye ought to walk and to please God, so he would abound more and more. Second verse, for he know what commandments we gave you by the Lord Jesus, for this is the will of God, even your sanctification, that he should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and honor. Fifth verse, not in the lust of concupiscence, even as the Gentiles which know not God. Then no man go beyond and defraud his brother in any matter, because that the Lord is the avenger of all such, as we also have forewarned you and testified. For God hath not called us unto uncleanness, but unto holiness. Ye therefore that despise not man, but God, who hath also given unto us his Holy Spirit. Our loving, living Heavenly Father, thank you for this wonderful opportunity you have given to us to study your word. Lord, as your word is being read, speak to us this evening. For your servants listen. Lord, edify our body, enhance our thinking capacity, fill us with thine spiritual discernment for the advancement of the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. ఈ ఫస్ట్ థెసలోనియన్స్ చదువుతున్నప్పుడు నేను సైమల్టేనియస్ గా నా డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీని నేను చేస్తున్నప్పుడు డిసైపుల్షిప్ అనే ఎంఫసిస్ మీద నా డాక్టోరియల్ స్టడీస్ నేను చేస్తున్నాను. సో అదేంటి ఒకసారి థియరిటికల్ గా నేర్చుకుంటున్నాను, తర్వాత బైబిల్ కాలేజ్ లో దీన్ని ప్రాక్టికల్ గా నేను అదేంటి ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను. సో ఈరోజు ఈ 4th చాప్టర్ కి మనము చూస్తున్నాం. ఫస్ట్ 3 చాప్టర్స్ గమనించినట్లయితే పౌలు థెసలోనియ సంఘానికి పర్సనల్ గా వ్యక్తిగతంగా అతను రాస్తున్నాడు. ఈ 4th చాప్టర్ నుంచి ప్రాక్టికల్ గా అతను రాస్తున్నాడు. సో ఎలాగైతే థెసలోనియ సంఘము జస్ట్ 3 వారాల్లోనే వాక్యాన్ని విని వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా జీవించడము, అలాగనే ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో ఇమీడియట్ గా వారికి ఎలాంటి సెక్యులర్ గా ఛాలెంజెస్, ఫిజికల్ గా అన్ని విధాలుగా వారికి థెసలోనియ సంఘస్థులకి ఛాలెంజెస్ వచ్చినా కానీ వారు ఇమీడియట్ గా అదేంటి యేసుక్రీస్తుని తర్వాత వాక్యాన్ సైడ్ వారు అదేంటి దృఢంగా ఎదుగుతూ ఉన్నందుకు అంచెలంచెలుగా తిమోతి ఆ రిపోర్ట్ ని పౌలుకి ఇచ్చినప్పుడు పౌలు ఒక 1 లేదా ఒక 3 years టైం పీరియడ్ లో మళ్ళా ఈ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గా థెసలోనియ సంఘానికి రాస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఎలాగా అనేది అంటే ఒక తండ్రిలాగా 1 Thessalonians chapter 2 verse 11 లో ఒక తండ్రిలాగా అలాగనే ఒక తల్లిలాగా అతను వారిని ఎంకరేజ్మెంట్ గా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 4th చాప్టర్ లో గమనించినట్లయితే పౌలు ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పుడు ఫస్ట్ గా ఎలాగా మాట్లాడతాడంటే సెక్షువల్ ప్యూరిటీ మీద అతను ఇంపార్టెన్స్ అదంటే ఆ ఇంపార్టెన్స్ వారికి ఈ 4th చాప్టర్ అంతా పర్సనల్ ప్యూరిటీ వ్యక్తిగతంగా శాంక్టిఫికేషన్ గా తర్వాత అదేంటి ఎలాగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మలినమైన లోకంలో ఉన్నప్పుడు ఈ పాప శరీరముని మనం ధరించినప్పుడు ఎలాగా అనేది మనం గమనించేటప్పుడు ఈ రోజు సర్మన్ లివింగ్ అ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్, a call to sanctification and obedience.
living a life that pleases God, a call to sanctification, that obedience అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ మెసేజ్ ఎందుకు వినాలి, లేకపోతే వాట్ ఈస్ దట్, నాకు ఏముంది ఈ మెసేజ్ లో, వై ఐ హ్యావ్ టు స్టడీ దీస్ 8 వర్సెస్ అనేది మనకు ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ లో చూసినట్లయితే, a life that pleases God is a life that pursues holiness, pursues purity and pursues obedience to his will అనేది మనము గమనిస్తున్నాం. ఈ మెసేజ్ లో అంతా ఎలాగా ఒక మన జీవితము, మనకి ఇవ్వబడిన జీవితము మనము జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా యెహోవాని అదేంటి కనిగొంటూ యెహోవాని కలిగి ఎలాగా మనము జీవించాలి అనేది మన ఆశ ఉంటే, ఫస్ట్ థింగ్ హోలీనెస్, సెకండ్ థింగ్ ప్యూరిటీ, తర్వాత థర్డ్ థింగ్ ఒబీడియన్స్ అనేది మనము గమనిస్తున్నాం. పాత నిబంధన అంతా గమనించినట్లయితే, కొత్త నిబంధన అంతా గమనించినట్లయితే, హోలీనెస్, యెహోవా యొక్క పరిశుద్ధత పాత నిబంధనలో అదేంటి గంభీరంగా కేకలు వేస్తుంది. అదే న్యూ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ లో కొత్త నిబంధనలో గమనించినట్లయితే, బై ఫెయిత్, గ్రేస్, ఇవి ఫెయిత్, గ్రేస్, కృప, అదేంటి అది కూడా రెండు, ఫెయిత్ అండ్ గ్రేస్, అది కూడా గంభీరంగా కేకలేస్తుంది. సో ఈ ప్యూరిటీ, ఈ హోలీనెస్, ఈ పరిశుద్ధత్వము, లేకపోతే ఇదంతా దేనికి మూల కారణం అంటే ఒబీడియన్స్ కి వస్తుంది అనమాట. సో ఒబీడియన్స్ ఈజ్ ది ఫౌండేషన్ ఫార్ అ క్రిస్టియన్ లైఫ్. మనలో ప్యూరిటీ ఉన్నా, మనలో హోలీనెస్ ఉన్నా, ఒబీడియన్స్ లేకపోయినట్లయితే ఆటోమేటిక్ గా ఈ రెండు అదేంటి అవి చెల్లు కాకుండా అయిపోతుంది. సో holiness is important, purity is important, obedience is important. As New Testament believers ga, our faith, our mana namakam is more important, because we are under the grace of our Lord and Savior Jesus Christ. atanu సంఘానికి మన కోసము శిలువ మీద మరణించి మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనము ఎప్పుడైతే అతన్ని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన పాపాలకి వెంటనే ఆ జడ్జిమెంట్ జరిగిపోతుంది. తర్వాత మళ్ళా నేను ఆ పాపిని, మళ్ళా నేను ఆ పాపం చేశానని అది గుర్తు పెట్టుకోను అని యెహోవా అంటాడు. పాత నిబంధనలో గమనించినట్లయితే ప్రతి ఏడాదికి నేను అదేంటి మందిరానికి వెళ్ళి ఒక బలి అర్పణ ఇచ్చేదిగా ఉంటుంది. అంటే నేను పాత నిబంధన ఎంఫసిస్ లో ఉన్నట్టయితే, ఒక పాపం చేశానంటే వెంటనే మందిరానికి వెళ్ళి ఒక పావురానో, ఒక దూడనో, ఒక మేకనో, ఏదో ఒక దాన్ని బలి ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆ కాన్షియన్స్, నేను పాపం చేశానే అని అది బాధ నాలో ఉన్నట్టయితే, లేకపోతే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా ఏదన్నా పాపం చేస్తే నేను మళ్ళా తిరిగి మళ్ళా అదే విధంగా ఒక రిపీటెడ్ ప్రాసెస్ లో ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో గమనించినట్లయితే, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నా హృదయంలో పెంచుకున్నాను, మారు మనసు అనేది నాకు కలిగినప్పుడు, నా పాపాలు, పాత స్వభావము, పాత శరీరము అవన్నీ ఇమ్మీడియట్ గా పోయి నాకు ఐఎమ్ స్పిరిచువల్లీ బీన్ బార్న్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఆ స్పిరిచువాలిటీని నేను హత్తుకొని ఏ విధంగా అయితే దినదినంగా నేను నడుచుకుంటున్నానో, దిస్ ఇస్ వాట్ ఈ చాప్టర్ 4 పర్సనల్ ప్యూరిఫికేషన్, పర్సనల్ శాంక్టిఫికేషన్ కోసము మనము ఈ 4th చాప్టర్ లో మనం గమనిస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి 4th చాప్టర్ ని ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలని ఉన్నాను. నేను థర్స్డే రోజు చెన్నైకి వెళ్ళాను. సో చెన్నైకి వెళ్తున్నప్పుడు కొన్ని పెద్దవారిని కలవడం కాబట్టి నేను ఒక వైట్ షర్ట్, ప్యూర్ వైట్ షర్ట్, చాలా రోజులు అయింది అది కొనుక్కొని అక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఎక్కువగా వైట్ షర్ట్స్ వేసుకుంటారు కాబట్టి నేను అది వేసుకొని వెళ్ళాను. సో మార్నింగ్ 3:30కి లేచి 6 o'clock ఫ్లైట్, 8 o'clock కల్లా దిగాను. దిగిన తర్వాత 11 o'clockకి నేను ఎక్కడైతే చేరాలో క్యాబ్ పట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా
ఆ పెద్దవారిని కలవడానికి ఆ ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు ఒకసారి నన్ను పక్కన అద్దం ఉండే ఒకసారి అద్దాన్ని చూసుకునే లోపలికే నా షర్ట్ అంతా అంటే నలిగిపోయి కొంచెము దుమ్ము పట్టి కొంచెం అదేంటి అంతా వైట్ గా లేదు. అయ్యో అదే ఇది నేను బహుశా ఫ్లైట్ దిగిన తర్వాత ఇక్కడికి ఆఫీస్కి వచ్చిన తర్వాత అదేంటి షర్ట్ వేసుకొని ఉంటే బాగుండేమో అనేది అనుకున్నా. అయితే బేసికలీ ఏంటంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన మీద ఆ దుమ్ము, మన మీద ఆ మలినము, మన మీద ఈ సోషల్ మీడియా అన్న ఈ అదేంటి లోకానుసారు అనుచరాలన్నా ఇవన్నీ మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ మనము గమనిస్తున్నాం. అయితే ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు ఇలాంటి మలినాలు లేదా మనకు పరిశుద్ధత్వం నుంచి దూరం చేసే క్రియలు, మాటలు, తలంపులు, ఆలోచనలు, తర్వాత ఈ మూవీస్ ద్వారా లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లేకపోతే ఈ వరల్డ్ ఏమంటుందంటే ట్రై యు బికమ్ ఏ బెటర్ పర్సన్, ట్రై యు బికమ్ ఏ బెటర్ పర్సన్. ఈ రోజు కాకపోతే రేపు మనం ఇంకొకసారి ట్రై చేయి, ఇంకొక అవకాశం వస్తుంది, నువ్వు ట్రై చేస్తే యూ క్యాన్ బికమ్ ఏ బెటర్ పర్సన్ అని అంటుంది. కానీ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఒబీడియన్స్ చేస్తామో, వాక్యానికి మనం ఒబీడియన్స్ ఇవ్వగలుగుతామో అప్పుడు వీల్ బికమ్ ఏ న్యూ క్రియేషన్. వాక్యం ఏమంటుంది? వెన్ వి ఒబే వి విల్ బికమ్ ఏ న్యూ క్రియేషన్. సో ఇక్కడ 4th చాప్టర్ గమనించినట్లయితే Paul is reminding the Thessalonians, he is reminding the Thessalonian believers that God's will is our sanctification, that God's will is our sanctification. ఎప్పుడైతే మనము ఒబీడియన్స్ కి వాక్యానికి ఒబీడియంట్ గా జీవించగలుగుతామో ఆ ఒబీడియన్స్ యెహోవా విల్, యెహోవా ఏమైతే అనుకుంటున్నాడో ఆ విల్ ని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్, దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us to do. God's will is our sanctification. మన ఒబీడియన్స్ ద్వారా మనము యెహోవా ఏదైతే అనుకుంటున్నాడో అది మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఆ ఫుల్ఫిల్మెంట్ ఇట్స్ బేసికలీ అవర్ ఓన్ సాంక్టిఫికేషన్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లోకంలో ఎస్ మనకి రక్షణ ఇచ్చి మనం చనిపోయేదాకా we have to live differently than other people. We would not blend to the world. అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు కొంచెం లోకానుసారంగా ఇంకొక కాలు వాక్యం మీద ఇంకొక కాలు, 2 పడవల మీద మనము ప్రయాణం చేయలేము. సో we have to live clean lives that pleases God అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ ఫస్ట్ వర్స్ ని మనం గమనించినట్లయితే ఫస్ట్ వర్స్ అక్కడ ఫర్దర్ మోర్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. నాకు తెలుగు రాదు కాబట్టి తెలుగులో ఎలా ఉందో మీరు దాన్ని తర్జుమా చేసుకోవాల్సి వస్తుంది. ఫర్దర్ మోర్ అని అక్కడ కాల్ ఫర్ చేయడం మనం గమనిస్తాం. ఫర్దర్ మోర్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఈ గ్రీక్ పదము LOIPOS, లాయిపాస్ అనే గ్రీక్ పదాన్ని నుంచి మనం గమనిస్తాం. ఈ లాయిపాస్ అనే గ్రీక్ పదము మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ ఇన్ ద బుక్. ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ ఇన్ ద బుక్ అనేదిగా మనం గమనిస్తున్నాం. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ ఇందాక మనకు చెప్పినట్టుగా పర్సనల్ గా అది రాయబడి ఉంది. ఫస్ట్ 3 చాప్టర్స్ హిస్టారికల్ గా రాయబడి ఉంది. కానీ ఈ సెకండ్ హాఫ్ ఏదైతే 4th చాప్టర్ నుంచి మిగతా చాప్టర్స్ ఉన్నాయో ఈ సెకండ్ హాఫ్ అంతా ప్రాక్టికల్ గా రాయబడి ఉంది. తర్వాత ఎగ్జార్టేషన్ గా ఇది రాయబడింది. ఒకరిని ఎంకరేజ్మెంట్ గా వాక్యానుసారంగా ఎలాగా అదేంటి దృఢంగా ఉండాలి అనేది ఎగ్జార్టేషన్ గా అథారిటేటివ్ తోటి వాక్యానుసారంగా వారికి ఒక అదేంటి రూల్, ఒక ప్రిన్సిపల్ ఎలా జీవించాలి అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే 4th చాప్టర్ ఫస్ట్ వర్స్ లో ఫర్దర్ మోర్ అని అంటుంటే పాల్ ఇంట్రడ్యూసెస్ హిస్ ఎగ్జార్టేషన్ యాజ్ ఏ ప్రాక్టికల్ లివింగ్ క్రిస్టియన్ అనేదిగా మనము గమనిస్తున్నాం. ప్రాక్టికల్ లివింగ్ క్రిస్టియన్ గా మాట్లాడుతూ దెన్ వి బిసీచ్ యు,
దెన్ వి బిసీచ్ యూ అని మేము మిమ్మల్ని మొరపెట్టుకుంటున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ఆస్కింగ్ యూ, వీఆర్ బిసీచింగ్ యూ అని అక్కడ చెప్తూ, బ్రదరన్ అండ్ ఎగ్జార్ట్ యూ బై ద లార్డ్ జీసస్ దట్ యాజ్ హీ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ అస్ హౌ వీ ఆట్ టు వాక్ అండ్ టు ప్లీజ్ గాడ్ సో హీ వుడ్ అబౌండ్ మోర్ అండ్ మోర్ అనేది అక్కడ మనం ఫస్ట్ వర్స్ లో చూస్తున్నాం. అయితే ఈ ఫస్ట్ వర్స్ లో మూలమైన వర్డ్ ఏంటంటే ఇట్ ప్లీజెస్ గాడ్. ఫర్దర్ మోర్ ట్రాన్సిషన్ అయింది, ప్రాక్టికల్ లివింగ్ కోసం తీసుకుంటున్నాడు. తర్వాత నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను యాజ్ ఎ బ్రదర్ అండ్ యాజ్ ఎగ్జార్టింగ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఒక కమాండ్ తోటి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దట్ హీ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ us హౌ వి ఆట్ టు వాక్ అండ్ టు ప్లీజ్ గాడ్. మేము ఏ విధంగా అయితే జీవించామో మీరు మమ్మల్ని అనుసరిస్తూ మీరు కూడా ఇలాగనే జీవిస్తున్నారు. మీరు కూడా ఇదంటే యెహోవాని యు ఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ హిస్ విల్ అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. చాలా సార్లు లోకానుసారంగా గమనించినట్లయితే లోకస్తులు వారి ప్లెజర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం గమనిస్తాం. అయితే క్రైస్తవులంగా మనము we desire, we earnestly try to please God అనేది మనం గమనిస్తున్నాం. As Christians, our goal is to please God. Our goal is to please God. ఇదేంటి, how are we pleasing God? ఫస్ట్ ఏమో మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు we present ourselves pure in our marriage. అదేంటి, one husband, one wife అనేదిగా when we present ourselves purity in the marriage perspective లో మనం గమనిస్తున్నాం. తర్వాత we avoid diseases, we avoid అదేంటి ఒక హెల్తీ లైఫ్ ని మనము జీవించాలనేది మనము గమనిస్తున్నాం. తర్వాత మనము ఎక్కువగా గొడవలలో అదేంటి దొంగతనాలు లేకపోతే వేరే అదేంటి లోకానుసారంగా మోసము, కుట్రత్వము అలాంటి దాంట్లలో వెళ్ళి పోలీస్ కేసులు, కోర్టు కేసులకు అలాంటి దాంట్లలో మనము వెళ్ళకుండా మనము వి స్టే ప్యూర్ అనేది మనం గమనిస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 9 లో గమనించినట్లయితే జోసెఫ్ మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి చదవాలని ఉన్నాను. జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 9 లో హౌ దెన్ క్యాన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెట్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్ అని అక్కడ మనం గమనిస్తున్నాం. సో అదేంటి మ్యారేజ్ పర్స్పెక్టివ్ లో మ్యారేజ్ కంటే ముందు సెక్స్ అయినట్లయితే వీఆర్ నాట్ ప్రెజెంటింగ్ అవర్ లైఫ్ ప్యూరిటీ ఫార్ ది మ్యారేజ్. అదేంటి ఒక మనము మన శరీరంలో ఏదైనా డిజీజ్ ఏదైనా ఉంటే వెంటనే మెడికల్ గా సపోర్ట్ తీసుకొని మనం వి ట్రై టు మెయింటైన్ ప్యూర్ లైఫ్. అంటే అదేంటి లిక్కర్ కి కానీ స్మోకింగ్ కి కానీ మనం రెగ్యులర్ గా మనం చూడం. థర్డ్ ఏంటంటే మన థింకింగ్, మన బిజినెస్ వ్యవహారాలు క్లీన్ గా క్లారిటీ తోటి ట్రస్ట్ వర్దినెస్ తోటి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్లీజింగ్ గాడ్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీలో ఆ కాలంలో మెయిన్ థింగ్ ఏమైందంటే మెయిన్ ఈ మూడు విషయాలు. ఒకటేమో ఇంప్యూరిటీ బిఫోర్ మ్యారేజ్, అదేంటి లేకపోతే డిజీజెస్, అదేంటి హెల్తీ లివింగ్. తర్వాత ఇంకొకటి ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ రూయినింగ్ అవర్ లైఫ్స్ విత్ వరల్డ్లీ అనేదిగా మనం ఉన్నట్టుగా గమనిస్తూ దిస్ ఇస్ వాట్ పాల్ ఈస్ రైటింగ్ టు. ఈ ఫస్ట్ వర్స్ వెళ్ళక ముందు ఒక్కసారి ప్రావర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 27 ని ఒక్కసారి చదివి దెన్ వి విల్ గెట్ ఇన్ టు ఇట్. ఈ ఫస్ట్ వర్స్ సెకండ్ వర్స్ కి చదవక ముందు ప్రావర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 27, ప్రావర్బ్స్ చాప్టర్ 6 వర్స్ 27 ఏమంటుందంటే, కెన్ ఏ మ్యాన్ టేక్ ఫైర్ ఇన్ హిస్ బుజమ్ అండ్ హిస్ క్లోత్స్ కెనాట్ బి బర్న్. సపోజ్ నేను ఒక అగ్నిని, ఒక కోల్ని నేను తీసుకొని ఇక్కడ నా భుజాల మీద పెట్టుకున్నానంటే ఇది వెంటనే కాలిపోతుంది.
ఇది కాలిపోకుండా ఉంటుందా అనేది దట్ ఈస్ వాట్ ది క్వశ్చన్ ఇస్. సో వీఆర్ playing with fire, so we need to be very careful. And when it is coming to our personal sanctification, holiness, living holy, whether it is marriage, whether it is our physical body, whether it is our intellectual anedi akkada gamanistunna. Second verse, for we know what commandments we gave you by the Lord Jesus Christ. ఈ సెకండ్ వర్స్ లో గమనించినట్లయితే కమాండ్మెంట్స్ వి గేవ్ యూ అని అక్కడ మాట్లాడుతున్నారు. అంటే అథారిటేటివ్ గా మీకు ఏవైతే ఒక సోల్జర్ కి ఒక కమాండ్మెంట్ ఇస్తే వెంటనే అతను ఆ హైయర్ అథారిటీ ఇచ్చిన కమాండ్మెంట్ ని వెంటనే ఆ సోల్జర్ ఫాలో అవుతాడు. అయితే ఇక్కడ ఒక మిలిటరీ టర్మినాలజీలో ఇక్కడ అథారిటేటివ్ గా మాట్లాడుతూ థర్డ్ వర్స్ ని గమనించినట్లయితే ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ యువర్ సాంక్టిఫికేషన్. సో యేసుక్రీస్తు మినిస్ట్రీలో గమనించినట్లయితే అతని మినిస్ట్రీ దేర్ వాస్ స్ట్రాంగ్ కండెమినేషన్ అబౌట్ అడల్టరీ అండ్ లస్ట్. లూక్ చాప్టర్ 16 వర్స్ 18 ని మనం గమనించిన, మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 27 to 29 ని గమనించిన మనము యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీ అగేన్స్ట్ అడల్టరీ అండ్ అగేన్స్ట్ లస్ట్ అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ 4th చాప్టర్ లో ఎక్కువగా ఈ అదేంటి సాంక్టిఫికేషన్ విషయం మాట్లాడుతూ దాని ఆపోజిట్ అదేంటి అడల్టరీ లేకపోతే దాని ఆపోజిట్ లస్ట్ ఏదైతే మనము మన ఆలోచనలతో మనం గమనిస్తామో దాని గురించి ఇక్కడ పౌలు ఈ న్యూ బిలీవర్స్ కి హీఈస్ రైటింగ్ అబౌట్ సెక్షువల్ ప్యూరిటీ బికాస్ న్యూ కన్వర్ట్స్ విల్ స్టిల్ స్ట్రగుల్ విత్ ఓల్డ్ హ్యాబిట్స్. గమనించాలి, తెసలోనియ సంఘము 1, 2, 3 years ఏజ్ గ్రూప్ లోనే ఉంది కొత్త బిలీవర్స్. కానీ వీరు వారి పాత స్వభావముతోటి వారు అదేంటి దే విల్ స్ట్రగుల్ అనేది గుర్తుపెట్టుకొని ఈ న్యూ బిలీవర్స్ కి పౌలు ఈ విధంగా ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్సెస్ లో అదేంటి రాస్తున్నారు. అయితే ఈ తెసలోనియ సంఘస్థులకి ఈ లెటర్ రాస్తూ నెక్స్ట్ లెటర్ కొరింథీ సంఘాలకి ఈ తెసలోనియ సంఘము ఎంతగానో కొరింథీ సంఘానికి ఒక బలమైన ఎగ్జాంపుల్ గా మనం గమనిస్తున్నాం. తెసలోనియ సంఘం అన్నా కొరింథీ సంఘం అన్నా అక్కడ ఇమ్మొరాలిటీ వాజ్ వెరీ కామన్, అడల్టరీ వాజ్ వెరీ కామన్ బికాస్ ఇవి రెండు దే వేర్ సీపోర్ట్స్. ఒక కల్చరల్ కి రిలీజియస్ కి మిక్స్డ్ అట్మాస్ఫియర్. అంటే సీపోర్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ సీపోర్ట్ లో ఎక్కువగా బిజినెస్ చేసేవారు వచ్చేవారు అన్ని దేశాల నుంచి. అదేంటి ఓడ నుంచి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు, ఒక 2-3 వారాలు రెస్ట్ తీసుకొని మళ్ళా వారి సామానంతా అమ్మేసి మళ్ళా వారు తిరిగి వారి ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. కానీ ఈ టైంలో ఈ కొరింథీ సంఘం అన్నా లేకపోతే ఈ తెసలోనియ సంఘం అన్నా సీపోర్ట్ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇదంటే ఈ ఫార్నికేషన్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఎక్కువగా ఇది ఆ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నందుకు ఈ ఫస్ట్ తెసలోనియన్ సంఘస్థులకి ఒక వార్నింగ్ గా అదేంటి పౌలు రాస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ 21st సెంచరీలో మనకు వాట్ ఈస్ దట్ అనేది మనం గమనించినట్లయితే సంఘములో ఈ పోనోగ్రఫీ అనేది ఎక్కువగా మాట్లాడకుండా పోతుంది. అదే మనకు ఈ థర్డ్ వర్స్ లో మనము గమనిస్తున్నాం. థర్డ్ వర్స్ లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్ పాయింట్ 1 లో 1 to 3 వర్సెస్ గా మనం గమనించేటప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ లో ద మీనింగ్ ఆఫ్ సాంక్టిఫికేషన్ అనేది ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ లో ఈ మీనింగ్ ఆఫ్ సాంక్టిఫికేషన్ గా గమనించినట్లయితే గాడ్ ప్లాన్స్ ఫర్ స్టేయింగ్ ప్యూర్ అనేది గమనించినట్లయితే ఒక బిలీవర్ if he has to stay clean, if he has to stay holy, he has to be pure in front of the eyes of Father అనేది గమనించినట్లయితే sanctification means set apart from sin and dedicated to God.
I repeat, sanctification means being set apart from sin and dedicated to God. అయితే ఈ థర్డ్ వర్స్ నుంచి 6వ వచనం దాకా మీనింగ్ అదేంటి ఒక ఎక్స్ప్లెనేషన్, సాంక్టిఫికేషన్ అంటే ఏంటి అనేది ఈ థర్డ్ వర్స్ నుంచి మనకు ఎక్కువగా అదేంటి మనము గమనిస్తాం. ఇక్కడ దట్ హీ షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ ఫార్నికేషన్. అబ్స్టైన్ అంటే స్టే అవే, అబ్స్టైన్ అంటే స్టే అవే అనేది అక్కడ మీనింగ్ వస్తుంది. అయితే ఈ థర్డ్ వర్స్ లో గమనించినట్లయితే సాంక్టిఫికేషన్ కి ఇంకొక పేరు హోలీనెస్, సాంక్టిఫికేషన్ కి ఇంకొక పేరు హోలీనెస్. అయితే ఇక్కడ 3 kinds of holiness ని మనము గమనిస్తాం. 3 kinds of holiness. One is positional holiness. Positional holiness. 1 Corinthians chapter 6 verse 11 ని చదివినట్లయితే this talks about positional holiness. 1 Corinthians chapter 6 verse 11 is talking about positional holiness. చదువుదాం. 1 Corinthians chapter 6 verse 11. And such were some of you, but ye are washed, but ye are sanctified, but ye are justified in the name of our Lord Jesus and by the Spirit of our God అనేది అక్కడ మనం గమనిస్తున్నాం. దిస్ ఇస్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో, ఎప్పుడైతే నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని నేను ఎప్పుడైతే నా నోటి ద్వారా నేను ఆ మాటలు వేడుకున్నానో, ఇమీడియట్ గా నాకు రక్షణ, ఆటోమేటిక్ గా జడ్జిమెంట్, ఆటోమేటిక్ గా అదేంటి హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్, ఆటోమేటిక్ గా నాకు అదేంటి ఆ సాంక్టిఫికేషన్, జడ్జిమెంట్ అదేంటి జరిగిపోతుంది. అయితే దిస్ ఈస్ పొజిషనల్ హోలీనెస్ అనేది మనం గమనిస్తున్నాం. పొజిషనల్ సాంక్టిఫికేషన్. అయితే పాత నిబంధనలో గమనించినట్లయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేశాడో, ఎప్పుడైతే ఒక బలి అర్పణ జరిగిందో, ఒక పావురాన్నో ఒక దూడనో బలి అర్పించినప్పుడు ఎప్పుడైతే ఆ రక్తం చెందిందో, దట్ వాజ్ ఓన్లీ టెంపరరీ అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళా ఆ వ్యక్తి పాపం చేసినట్లయితే మళ్ళా ఆ పాపానికి మళ్ళా ఇంకొక దగ్గర అదేంటి వన్స్ ఫర్ ఆల్ మళ్ళా రక్తం చిందించిన అవసరం లేదు. అతను మానవుని రిప్రజెంట్ చేస్తూ 100% గాడ్ గా 100% మ్యాన్ గా యేసుక్రీస్తు ఎప్పుడైతే అతను శిలువ మీద చనిపోయాడో, ఆ రక్తం మనకు ఇమీడియట్ గా వీఆర్ బీన్ సాంక్టిఫైడ్, వీఆర్ బీన్ పొజిషనల్ హోలీనెస్. 1 Corinthians chapter 6 verse 11 గా మనం గమనిస్తున్నాం. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ హోలీనెస్. ప్రోగ్రెసివ్ హోలీనెస్ అంటే దినదినము మనము వి లివ్ ఇన్ దిస్ పాప శరీరంలో ఉన్నా కానీ దినదినం రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 12 to 23 ని మనం చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23, టైం లేదు కాబట్టి మీరు ఈ టైం తీసుకొని ఇది మీరు చదివినట్లయితే రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23 దాకా మీరు చదివినట్లయితే దిస్ ఇస్ వాట్ టాక్స్ అబౌట్ ప్రోగ్రెసివ్ హోలీనెస్. దెన్ థర్డ్ ఇస్ పర్ఫెక్టెడ్ హోలీనెస్. పర్ఫెక్టెడ్ హోలీనెస్. సో యాజ్ బిలీవర్స్ గా మన డైలీ స్పిరిచువల్ బ్యాటిల్ ఏంటంటే రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23 లో రాయబడిన వచనాలు మనం చదువుతున్నట్టయితే అదేంటి దట్ వుడ్ హెల్ప్ అస్. ఒకసారి టైం తీసుకొని చదువుదాం, తెలుగులో చదువుదామండి. ఒకసారి రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23 వర్సెస్ దాకా ఒకసారి చదివి వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ హోలీనెస్ ఒకసారి రోమా పత్రికలో మనం గమనిస్తాం. ఎవరన్నా తెలుగులో చదువుతారా? రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23. రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 12 to 23. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముల యందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.
అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీద ప్రభుత్వం చేయదు. చదువు. Yeah. 23 దాకా చదువుదాం. జస్ట్ 15th verse. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేవునికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురో మీరెరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకును మీరు అప్పగింపబడుతురో దానికి మీ హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుషుని రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. Thank you so much for that reading of the word of God. So ఇదంతా మనకు ప్రోగ్రెసివ్ హోలీనెస్ గురించి, ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ గురించి ఇక్కడ మనము చదివి ఉన్నాం. దెన్ థర్డ్ ఈస్ పర్ఫెక్టెడ్ హోలీనెస్. పర్ఫెక్టెడ్ హోలీనెస్ అంటే 13th verse లో అదేంటి 1 Thessalonians chapter 3 verse 13 లో మనము గమనించినట్లయితే టు ది ఎండ్ he may establish your hearts unblameable in holiness before God, even our Father at the coming of our Lord Jesus Christ with all his saints అనేది that is perfected holiness. సో ఎప్పుడు మనం పర్ఫెక్టెడ్ గా అవుతాము అనేది గమనించినట్లయితే ఎప్పుడైతే మనము ఈ శరీరం నుంచి ఈ లోకాన్ని నుంచి మనము బయటకి వెళ్తాము, దట్ ఈస్ వేర్ we can be perfected. అయితే ఈ చాప్టర్ 3 13th verse ఏ విధంగా ఎండ్ అవుతుందో మీరు గమనించినట్లయితే 4th chapter 1st verse నుంచి 3rd verse దాకా ఎలాగైతే శాంక్టిఫికేషన్ గా అతను మాట్లాడుతున్నాడో, అంటే ఈ శాంక్టిఫికేషన్ 3 విషయాలుగా మనం గమనించాం. ఒకటేమో పొజిషనల్ హోలీనెస్, ఎప్పుడైతే మనం రక్షింపబడతామో. ఒకటేమో ప్రోగ్రెసివ్ హోలీనెస్, ఎవ్రీడే స్పిరిచువల్ వార్ఫేర్ ద్వారా. థర్డ్ వన్ ఏమో ఎప్పుడైతే మనం వీఆర్ పర్ఫెక్టెడ్ హోలీనెస్ అనేది అక్కడ చెప్పబడుతుంది. ఈ 3rd verse లో ఇంకొకసారి గమనించినట్లయితే అబ్స్టైన్ ఫ్రమ్ ఫార్నికేషన్ అని అక్కడ చెప్పబడుతుంది. అబ్స్టైన్ ఫ్రమ్ ఫార్నికేషన్. ఈ ఫార్నికేషన్ అనేది గ్రీక్ పదాన్ని గమనించినట్లయితే ప్రోనియా అని వస్తుంది. దీని నుంచి ప్రోనియా అయితే ప్రోనోగ్రఫీ అనేది కూడా దాని మీనింగ్ వచ్చి మీన్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఇమోరాలిటీ. ఎనీ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఇమోరాలిటీ గురించి అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. 4th verse ని చూసినట్లయితే 4th verse లో that every one of you should know how to possess his vessel in sanctification and honor. ఈ 4th verse లో గమనించినట్లయితే every one of you should know how to possess his vessel. అంటే ఇది ఇంకొక విధంగా చదివినట్లయితే
మనకందరికీ మన బాడీని ఎలాగా కంట్రోల్ పెట్టుకోవాలో మనకు తెలుసు. దిస్ ఈస్ యు నో హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ హార్ట్, హౌ టు కంట్రోల్ యువర్ ఫిజికల్ బాడీ. అయితే ఇక్కడ వెజల్ అని వాడబడుతుంది. వెజల్ అంటే ఇట్ రెఫర్స్ టు ఒక వ్యక్తి యొక్క భార్య, ఒక స్పౌస్ గా ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సో 4th verse ని గమనించినట్లయితే దిస్ వర్స్ వుడ్ దెన్ అడ్వకేట్ మెయింటైనింగ్ ప్రాపర్ సెక్షువల్ రిలేషన్ విత్ హర్ వితౌట్ ఎనీ ఇమ్మొరాలిటీ అనేది ఇక్కడ 4th verse లో చెప్పబడ్డం మనం గమనిస్తున్నాం. అయితే ఈ 4th verse లో ఒకటేమో ఇన్స్ట్రక్షన్. వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ అనేది గమనించినట్లయితే మీకు మీ వీక్నెస్ తెలుసు. హౌ ఆర్ యు లీడింగ్ ఓవర్ దట్ టెంప్టేషన్? హౌ ఆర్ యు లీడింగ్ అదేంటి టువర్డ్స్ ప్యూరిటీ? యెహోవా వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనా జీవితాన్ని చదువుతూ, అదేంటి ఎలాగా వాక్యాన్ని మెమరైజ్ చేస్తూ, హౌ ఆర్ యు ప్రాక్టీసింగ్ దట్ నాలెడ్జ్? హౌ ఆర్ యు ఓవర్కమింగ్ యువర్ వీక్నెసెస్ అనేది అక్కడ చెప్పబడుతుంది. సెకండ్ పాయింట్ గా గమనించినట్లయితే ఎప్పుడైతే పొజెస్ హిస్ వెసల్ అనేది 4th verse లో చెప్పబడుతున్నప్పుడు ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్. 1 Corinthians chapter 6 verse 19 it talks about self control is greater than conquering a city. I repeat, self control is greater than conquering a city అనేది అక్కడ చెప్పబడుతుంది. సో God wants us to gain mastery over our sinful body. Then పాజిటివ్ గా నెగిటివ్ గా మనం అక్కడ గమనించినట్లయితే యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. ఇదే నెగిటివ్ గా గమనించినట్లయితే we need to guard our negative thoughts, we need to guard our negative actions, we need to guard our negative sight, we need to guard our desires, negative desires అనేదిగా అక్కడ గమనిస్తున్నాం. టైం అయిపోతుంది. ఈ 3rd పాయింట్ లో ద రీజన్ ఫర్ శాంక్టిఫికేషన్ 6th verse నుంచి 8th verse దాకా గమనించినట్లయితే 5th verse లో నాట్ ఇన్ ద లస్ట్ ఆఫ్ కాన్కప్షియస్నెస్ ఈవెన్ యాజ్ ద జెంటైల్స్ విచ్ నో నాట్ గాడ్. సో జెంటైల్స్ మధ్యలో జీవిస్తున్నప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎలాగా అనేది గమనించినట్లయితే దట్ నో మ్యాన్ గో బియాండ్ అండ్ డీఫ్రాడ్ హిస్ బ్రదర్. గో బియాండ్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ బేసికలీ టాకింగ్ అబౌట్ moral law, moral principles of life అనేది అక్కడ చెప్పబడుతుంది. డీఫ్రాడ్ అనే పదము అక్కడ వాడబడ్డది. డీఫ్రాడ్ అంటే లిటరల్ గా టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్ పర్సన్. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్ పర్సన్ అంటే బేసికలీ అడ్వాంటేజ్ ఎట్లా తీసుకుంటామంటే సైకలాజికల్ గా అతను వీక్ ఉన్నాడు అనుకోండి, వెంటనే అతని మాటని దాన్ని తిప్పివేయడము లేకపోతే చీటింగ్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఎనీ మ్యాటర్ అంటే నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ we will not go beyond, we would not defraud in any manner అని అక్కడ కాల్ ఫర్ చేయడం మనం గమనిస్తున్నాం. 7th verse, for God hath not called us unto uncleanness but unto holiness. He has not called us for uncleanness but of holiness అనేది అక్కడ చెప్పబడుతుంది. సో God called us from darkness, from sin to salvation. God saved us to be holy. Be holy for I am holy. Exodus నుంచి లెవిటికస్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే లెవిటికస్ గ్రంథం అంతా బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. ఎలాగా పరిశుద్ధత దేవునితో ఎలాగా ఎక్లీషియాగా ఈ 6 లక్షల మందిని ఈజిప్ట్ నుంచి బయటకి తీసుకొని వచ్చి మోషే లీడర్షిప్ లో వారికి టెబర్నాకిల్ మందసాన్ని ఇచ్చి వారికి బట్టలు ఎలాగా వేసుకోవాలి, బట్టలు ఎలాగా కుట్టాలి, ఎలాగా యాజకులు ఎలాగా ధూపం వేయాలి, ఎలాగా నివసించాలి, ఎలాగా అని వారిని తీర్చిదిద్దుకున్నాడు. అంటే యెహోవా వారి మధ్యలో ఉంటున్నప్పుడు వారు ఎలాగో ఇతర దేశాలకి ఎలాగా ఎగ్జాంపుల్ గా ఉండాలని లెవిటికస్ లాలో మనము గమనిస్తాం. అయితే ఈ 7th verse లో గమనించినట్లయితే యాజ్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్
when we call on the name of the Lord Jesus Christ, right? When we are being given the salvation, God hath not called us unto uncleanness, but unto his holiness అనేది అక్కడ చెప్పబడుతుంది. 8th verse లో, he therefore hath despised not man but God, who hath also given us his Holy Spirit. సో హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది? మనకు ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో అయితే కమ్ అండ్ గో, అంటే కొన్ని స్పెసిఫిక్ టైంకి కొన్ని మందిని యెహోవా అతని కార్యక్రమాన్ని, అతని విల్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పాత నిబంధనలో టెంపరీగా మనం గమనిస్తున్నాం. కానీ యేసుక్రీస్తుని నేను ఎప్పుడైతే నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మనం గమనిస్తాం. నేను పాత స్వభావమును, పాప శరీర ఆశలను నేను వ్యతిరేకిస్తాను, దాని నుంచి దూరంగా పరిగిస్తాను. సో దట్ ఈస్ వాట్ ది హోలీ స్పిరిట్ డస్ ఇన్ అవర్ లైఫ్. The Holy Spirit convicts us of our sin. He calls us for holiness. He gives us power to overcome temptation. No matter what, we are given these privileges through the Holy Spirit. He convicts us for us. మనం ఎక్కువ రోజులు ఆ పాపంలో ఉండం, ఆ పాపం నుంచి పరిగెత్తాం. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎ బిలీవ్డ్ సేవ్డ్ బిలీవర్. అదండి పరిశుద్ధత కోసం అతను ఎక్కువగా దాని వెనకాల పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. మూడోది, he gives us power to overcome our temptations అనేది మనం గమనిస్తున్నాం. వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ది లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ది లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనేది మనము గమనిస్తాం. ఫైనల్ గా చిన్న ఇలస్ట్రేషన్ తోటి నేను క్లోజ్ చేయాలని ఉన్నాను. మనము యూజువల్ గా మన ఫోన్స్ ని ఛార్జింగ్ చేసుకుంటాం. ఇది మన న్యాచురల్ అయిపోయింది. పొద్దున్న లేచిన వెంటనే టైము మొబైల్లో చూసుకుంటాము, దాంట్లో బ్యాటరీ ఎంత ఉంది, లేకపోతే పండుకునే ముందు బ్యాటరీ ఛార్జ్ అవుతుందా లేదా అనేది మనము అది రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. బహుశా ఒక 10 years 15 years నుంచి అందరూ బ్యాటరీ ఉందా లేదా, ఛార్జింగ్ ఉందా లేదా అనేది మనము గమనిస్తాం. అయితే క్రిస్టియన్ లైఫ్ ని కూడా ఒక ఫోన్ ని ఎలాగైతే బ్యాటరీ ఛార్జ్ చేసుకొని మనము రెగ్యులర్ గా దాన్ని వాడుకుంటామో, ఆ ఫోను ఛార్జింగ్ లేకపోతే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆ ఫోన్ కి ఛార్జింగ్ లేకపోతే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దాని ఛార్జింగ్ కోసము మనం నానా తంటాలు పడి దాన్ని ఏ విధంగా ఛార్జింగ్ చేసుకుంటారు. ఎవరినన్నా అడిగి, అయ్యా ఛార్జింగ్ ఉందా, కొంచెం ఛార్జింగ్ పిన్ ఉంటే చాలు. కొంతమంది అయితే జ్యూస్ ఉందా అని అంటారు. అదేంటి యంగ్ జనరేషన్ వాళ్ళు అదేంటి అలాగా ఛార్జ్ చేసుకుంటున్నాం. అయితే చాలా సార్లు మన క్రిస్టియన్ లైఫ్ లో మనం గమనించేటప్పుడు మనం ప్రార్థనను, మనం వాక్యాల్లో చదవడము, ఒబీడియన్స్ ని, యెహోవా వాక్యానికి ఒబీడియన్స్ ని, తర్వాత హోలీనెస్ గురించి చాలా సార్లు మనము మర్చిపోతాం. సో దీని ప్రార్థన, యెహోవా వాక్యము, ఒబీడియన్స్, హోలీనెస్ ఇవి ఛార్జింగ్ లేనట్లయితే మన స్పిరిచువాలిటీ అదేంటి దినదినము తగ్గిపోతుంది. ఏ పర్సంటేజ్ లో ఉన్నాము అనేది నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడగాను. నేనైతే అది మనకు ఈజీగా చూసిన వెంటనే కనిపిస్తూ బాగుంటుంది, కానీ మనకు తెలియదు. కానీ ఆటోమేటిక్ గా మన ప్రార్థన జీవితం లేనట్లయితే, మనం వాక్యంలో రెగ్యులర్ గా చదవనట్టయితే, వాక్యానికి ఒబీడియన్స్ చేయనట్లయితే, లేకపోతే హోలీనెస్ మనకు డిజైర్ లేనట్లయితే, ఈ బ్యాటరీ, మొబైల్లో బ్యాటరీ ఎలాగైతే డ్రైన్ అయిపోతుందో ఆటోమేటిక్ గా డ్రైన్ అయిపోతుంది. ఆ డ్రైన్ అయిపోయిన తర్వాత మనము ఉన్న ఒకటే, జీవించినా ఒకటే, జీవించకపోయినా కూడా ఒకటే. ఎందుకంటే ప్యూరిటీని కాంప్రమైజ్ చేస్తాం, ఒబీడియన్స్ ని రెబెలియన్ తో మన అదేంటి దాన్ని అటాక్ చేస్తాం. హోలీనెస్ ని పాపంతో కాంప్రమైజేషన్ కి పర్వాలేదులే అనేది మనము వస్తుంది. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్ గాడ్ వి డిస్మిస్ ఇట్.
మన సొంత ఆశల్ని, మన సొంత తలంపులతోటి దాన్ని పర్వాలేదులే, ఇది ఏం కాదు, ఎవరు నన్ను ఏమనరు అనేది అనుకుంటూ దినదినము డిసొబీడియన్స్ తోటి జీవిస్తాం. ఇందాక రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23లో అయితే పాపంకి వచ్చిన వేజెస్ ఈజ్ sin. So may the Lord bless us so that as we choose to live holy, as we choose to live obedient, may we please our Father who is expecting us to live holy. I request Dr. Jay Shekhar Garu to come forward and close this session with a word of prayer and benediction. Thank you very much. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోక తండ్రి, మీ దాసుని ద్వారా మా ప్రభు దేవుని పిలుపుకు తగినట్లుగా జీవించాలని మీ దాసుని ద్వారా మా గమనానికి తెచ్చిన ప్రతి అంశం కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు, తిమోతి, తెస్సలోనికే రాసిన సంఘస్థులను ఉద్దేశించి వారు ఏ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారో, ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకున్నారో, ఒకరినొకరు ఏ విధంగా లోబడ్డారో ప్రభు లేఖనం ద్వారా మా గమనానికి తెచ్చినందుకు నీకు వందనములు. నీ లేఖనములలో ప్రభు పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపరిశుద్ధులుగా ఉండడానికి పిలవలేదు అన్న అంశంను బట్టి కూడా నీకు స్తోత్రాలు. దీని జనాభివృద్ధి ప్రభు ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ లో మా తండ్రి మరి ఈ యొక్క హోలీనెస్ గురించి, ప్యూరిటీని గురించి, దీనికి ఇవి ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మరి లోబడే తత్వం, ఒబిడియన్స్ అనేది ప్రాముఖ్యతను గురించి ఈ దాసుని ద్వారా మా గమనానికి తెచ్చినందుకే ప్రతి అంశం కొరకే, ప్రతి మాట కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ వాక్యం నాయన మరి ఏ విధంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందో ఆ విధంగా మా హృదయంలో, మా తలంపులలో అది ప్రభు మరి జీవాహారంగా మార్చబట్టుకు మీరు ప్రభు మాలో ఒకరై ఉన్నందుకై పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామనే నిరీక్షణతో మీకు సాక్షులుగా ఏ విధంగా తెస్సలోనికే సంఘస్థులు జీవించారు ప్రభు, మార్గదర్శకంగా ప్రభు ఈ చివరి దినాల్లో మేము ఉండాలని మరో పర్యాయం ఈ లేఖన భాగం ద్వారా మా గమనాన్ని తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మేము తెస్సలోనికే సంఘస్థులను కోలి ప్రభు ఆత్మీయంగా బలపరచబట్టుకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు, స్తోత్రాలు. ఆన్లైన్ లో ఉన్న వారిని బట్టి, ఆఫ్లైన్ లో ఉన్న వారిని బట్టి వందనములు. విన్న వాక్యం ప్రభు మరి సైతాను నాయన మరి ఎత్తుకుని పోకుండా ప్రతి ఒక్కరి హృదయములలో నాటబడినదై నాయన అడ్డుకట్టబడినదై అది జనాభివృద్ధి చెందుటకు, ఫలించుటకు ప్రభు నమ్మకమైన సాక్షిగా ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో నిన్ను గనపరిచే భాగ్యము దయచేయమని ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభువును మార్చుకున్న యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించి సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్.